నేపాల్ మాజీ ప్రధాని ఓలీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎక్కడికి పారిపోనంటూ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన జెన్జెడ్ ఆందోళనల నేపథ్యంలో ఓలీ దేశం వీడి వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఓలీ ఖండించారు. తాను దేశం విడిచి ఎక్కడికి పారిపోనని అన్నారు. ఎటువంటి ఆధారం లేని ఈ ప్రభుత్వానికి దేశాన్ని అప్పచెప్పి పారిపోతానని అనుకుంటున్నారా అని పార్టీ యువ విభాగాన్ని ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వం తన భద్రత, అధికారిక హక్కులను రద్దు చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తాను ఎవరికీ భయపడనని, దేశంలోనే ఉండి తన రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తానని ఓలీ అన్నారు. దేశంలో శాంతి భద్రతలు, రాజ్యాంగ పాలనను తిరిగి పునరుద్ధరించడానికి కట్టుబడి ఉన్నానని అన్నారు. సుశీలా కార్కి నేతృత్వంలోని పరిపాలనకు ఎటువంటి చట్టబద్దత లేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజల తీర్పుతో కాకుండా విధ్వంసం శక్తుల ద్వారా అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. ఇప్పటికీ కూడా తనకు బెదిరింపు సందేశాలు వస్తున్నాయన్నారు. నిరసనకారులు తన నివాసాన్ని ధ్వంసం చేయడంతో ప్రస్తుతం అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. ఇటీవల నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ మొదలైన ఉద్యమం కాస్త అవినీతికి వ్యతిరేక ఉద్యమంగా మారింది. దీంతో నేపాల్ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో ప్రధాని కేపీ శర్మ సహా పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే సుశీలా కార్కిని తాత్కాలిక ప్రధానిగా జెన్జీ ఎంపిక చేసింది. కార్కి సిఫార్సుతో దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ పార్లమెంట్లు రద్దు చేశారు. 2026 మార్చి 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు.